హలో అండి అందరికీ. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా సండే రోజు మార్కెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో అనమాట. శనివారం రోజు మార్కెట్కి అయితే వెళ్ళాము పూల కోసమని. నేనైతే వ్రతం చేసుకుంటున్నాను కదా శనివారాలు. ఇదైతే 6వ శనివారం. ఇంకా పూలు తెచ్చుకుందామని మార్కెట్కి అయితే వెళ్ళాము. రేట్లు అయితే మామూలుగా లేవు అసలు. పూలు అస్సలకి చాలా రేట్లు ఉన్నాయి. అయినా కానీ ఎక్కువ లేవు, పూలు తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు అయితే మార్కెట్ నిండా ఉండేవి. ఇప్పుడు ఎందుకో మరి పూలు తగ్గినాయి బాగా. ఉన్న వాటికైనా కానీ చాలా ఫ్రెష్ పూలు అయితే ఉన్నాయి. అలాగే మాలలు అయితే చాలా బాగున్నాయి అసలు. చాలా ఫ్రెష్గా చాలా అందంగా అయితే ఉన్నాయి మాలలు, పూల మాలలు. ఇంకా మార్కెట్లో అయితే పూలన్నీ కొన్నాము. ఇక్కడ ఒక బామ్మ అయితే పూలు పెట్టుకొని అమ్ముకుంటుంది. ఇంకా పాపం అన్నీ లోపలే తీసుకున్నాం కదా, తన దగ్గర కూడా కొందాం కదా పాపం పెద్ద ఆవిడ అని చెప్పి ఆవిడ దగ్గర అయితే పూలు తీసుకున్నాము. పూలమాల ఇక్కడైతే తులసి మాల అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా తెల్లవారుజామున అయితే 3 గంటలకి నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడి పూజ అయితే ఇంకా మొదలు పెట్టామన్నమాట. ఇంక ఇలా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నైవేద్యం కోసం. ఇంకా ఇట్లాగా నల్ల నువ్వుండలు అయితే చేశాను. అలాగే వడపప్పు, పానకం, బెల్లం మొక్కలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఉదయం లేచిన తర్వాతే నానబెట్టాను. పెసరపప్పు తొందరగానే నానతాయి కాబట్టి ఇంకా నైట్ ఏమీ నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఉదయం లేవగానే మన పనులన్నీ అయ్యేసరికి ఇంకా పప్పు అయితే నానిపోతాయి అన్నమాట. ఇంక ఇలాగ పూజకి కావాల్సినవి అన్నీ అయితే సిద్ధంగా దేవుడి రూమ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర దేవుడి పీఠకం పెట్టుకుంటాం కదా, అందుకని దేవుడి రూమ్ అన్నాను అనమాట. ఇంక ఇక్కడ పీఠకం దగ్గరికి అయితే నేను తెచ్చుకున్న సామాన్లన్నీ పూలు, కాయలు, కొబ్బరికాయలు ఒక్కడు కూడా మర్చిపోకుండా ఇంక అన్నీ తెచ్చిపెట్టుకొని ఇక్కడైతే కొంచెం ముగ్గు అయితే వేశాను పీఠం పెట్టుకోవడానికి. ఇంకా అలాగే పీట వేసుకొని పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా దాని మీద అయితే ఒక క్లాత్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పిండి దీపాల కోసం అయితే నేను వరిపిండి అయితే తీసుకున్నాను. వరిపిండిలోకి కొంచెం బెల్లం వేసి ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఆవు పాలు కూడా వేసుకొని ఇంకా కొంచెం అయితే అరటికాయ కూడా వేసుకొని బాగా అయితే చపాతీ పిండిలాగా అయితే కలుపుకున్నాను అనమాట. కొంతసేపు చపాతీ పిండిలాగా మనం కలుపుకుంటే తడిపిండి ప్రమిదల్లాగే ఇవి కూడా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే ఈసారి పొడిపిండితో అయితే ప్రమిదలు చేశాను. అయినా కానీ బాగా వచ్చినాయి విరిగిపోకుండా. అరటిపండు కానీ వేసి మనం ప్రమిదలు చేసుకుంటే చాలా పిండి అయితే మెత్తగా అయిపోద్ది కాబట్టి స్మూత్గా ప్రమిదలు అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. అసలు పిండి కలిపి ఒక అరగంట లేదా ఒక పావు గంట అన్నా పక్కన పెట్టుకుంటే చాలా స్మూత్గా అయిపోద్ది పిండి. అప్పుడు మనకి ప్రమిదలు చేసుకోవడానికి బాగుంటుంది అనమాట పిండి దీపాలకి. అలాగే ఇక్కడ అక్షింతల కోసం బియ్యం తీసుకొని కొంచెం అయితే పసుపును ఆవు నెయ్యి కూడా వేసుకొని అక్షింతలు అయితే కలిపి అక్కడ పెట్టుకున్నాను పూజలోకి కావాలి కదా. ఈలోపు మా ఆయన అయితే ఇంట్లో పూజ అయితే చేశాడు. స్నానం చేసి వచ్చి ఇంట్లో పూజ అయితే చేశారు. ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకుంటాము. వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇద్దరం కూర్చుంటాము పూజ దగ్గర. ఇలాగైతే ఇంట్లో పూజ అయితే చేసేసాడు. చూడండి పూలు బాగా పెట్టాడు అనమాట. మా ఆయనకి లేచిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు పూజ చేద్దామా అని ఉంటుంది. ఇంకా చాలా చాలా ఇష్టంగా అయితే పూజ అయితే చేస్తాడు. రోజు తనే చేస్తాడు ఇంట్లో పూజలు. ఇంక ఇలా అక్షింతలు కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒత్తులు నానబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆవు నెయ్యి వేసుకొని మనకి ప్రమిదల్లో వేసుకోవడానికి ఇట్లా ఒత్తులు అయితే 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగైతే పెద్ద ఒత్తి అయితే చేస్తున్నాడు. ఇట్లాగా ఒక్కొక్క 7 ప్రమిదలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసుకోవాలి. అందుకని చెప్పి ఇట్లాగైతే రెడీ చేసి పెట్టాడు. ఆయిల్లో నానేసాడు అనమాట ఆవు నెయ్యిలో. ఇంక ఇప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా బొట్లు పెట్టి నామం పెట్టుకొని ఇంకా పీట మీద క్లాత్ అయితే వేసుకొని కొంచెం బియ్యం అయితే పోసాను. ఇంకా బియ్యం మీద కొంచెం పసుపును అలాగే కుంకుమ వేసి ఇంకా స్వామివారిని అయితే ఆ పీట ఉంచాలి స్వామివారిని. ఇంకా అలాగే మనం ఎంతవరకు అలంకరించుకోగలుగుతామో అంతవరకు అయితే ఇంకా నేనైతే తులసి మాల అలాగే మల్లెపువ్వులు
ఇంకా చామంతి పూలతోనైతే అలంకరించాను మంచిగా నాకు వచ్చినట్లుగా. ఇక్కడ పూలు పెడుతున్నా మనం తులసి మాల వేస్తున్న ఫోటో అయితే సరిగ్గా కనిపించడం లేదు. ఎందుకో మరి నాకు తులసి మాల వేయడం రావట్లేదు ఏమో తెలియదు, కానీ స్వామివారు అయితే అసలు కనిపించట్లేదు. ఇంకా ఏదోలాగైతే ఇంకా అలాగైతే కవర్ చేసి స్వామివారికి అయితే నేను అనుకున్నవన్నీ పూలు పెట్టేశాను అనమాట. ఇంక ఇలా అయితే నామం అయితే పెట్టాను స్వామికి. ఇంకా ఉదయం అయితే దేవుడి కోసం నైవేద్యాలు అయితే ఏమి చేయలేదు. ఇంకా వడపప్పు, పానకము, ఎప్పట్లాగే కొబ్బరికాయ అంతవరకే పెట్టుకున్నాను. సలిబిండి, గ్రేప్స్, ఇంకా నల్ల నువ్వు ఉండలు అయితే పెట్టాను. ఇంకా ఇలాగైతే స్వామివారి అలంకరణ అయిపోయింది. ఇంకా ఏదో నాకు తెలిసిన వరకు తోచిన వరకు నేనైతే 6 వారాలు అయితే పూర్తి చేయగలిగాను. ఆ స్వామి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఇలాగే, ఆయన దయ, ఆయన ఆశీర్వాదం, ఆయన దయ మనలో ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంక ఇలా ముడుపు కూడా స్వామివారి పక్కన పెట్టుకున్నాను. ప్రతి వారం స్వామివారి దగ్గర పెట్టుకొని ముడుపు తర్వాత మళ్ళీ ఎమ్మటే దేవుడి గుట్లో అయితే పెడతాను. స్వామివారిని తీసిన తర్వాత ఈ పీటకం అంతా తీసేసిన తర్వాత ముడుపు అయితే మళ్ళీ దేవుడి గుట్లో పెడతాను. మళ్ళీ వారం అయితే ఇక్కడే పెడతాను తీసుకొచ్చి. ఇలాగైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ముందుగా అయితే దీపాలు అటు ఇటు దీపం అయితే పెట్టాను. ప్రమిదలు, ఈ దీపాలు అయితే 2 ప్రమిదలని వెలిగించుకోవాలి. కొంచెం తడిబిడి పడుతున్నాను, ఏమనుకోవద్దు. నేను చేసే పూజా విధానం అయితే ఇంకింతేనండి. నాకు తెలిసిన వరకు అయితే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా ఆయన దయ మన ప్రాప్తం అన్నమాట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరెవరి వీడియోస్ చూసి మనం ఇంకా ఏవేవో చేయాలంటే మన వల్ల అయితే కాదు. మనకు వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ పోతేనే అంతంత మాత్రం అనమాట. ఇంక ఇక్కడైతే వినాయకుడికి పసుపు గణపతిని అయితే చేశాను. పసుపు గణపతిని అయితే చేసి ఇలాగా గణపతి పూజ అయితే చేసుకున్నాం అనమాట. మేమైతే ఫోన్లో అయితే పెట్టుకున్నాము. ఈ పూజ విధానం అంతా కూడా ఫోన్లోనే ఒక వీడియో ద్వారా మేము ఈ 6 వారాల నుంచి ఒక వీడియో ద్వారానే మేమైతే ఈ పూజ అయితే చేసుకుంటున్నాము. చాలా బాగా చెప్తున్నాడు తనైతే. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకైతే ఇంకా అతనైతే ఆ పంతులు గారు అయితే బాగా చెప్తున్నారు. ఇంకా ఆ పంతులు గారినే మేమైతే ఫాలో అవుతున్నాము. ఇంకా ఆయన పెట్టిన వీడియోతోనే మేమైతే ఈ 6 వారాల నుంచి అయితే పూజ చేసుకుంటున్నాము. తను ఇంకా ఎలా చెప్తే అలాగైతే పూజ చేసుకుంటూ వస్తున్నాము ఈ 6 వారాల నుంచి. ఇప్పుడైతే ఇంకా గణపతి పూజ అయితే అయిపోయింది. ఇంక ఈ గణపతిని అయితే తీసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాలన్నమాట. ఇంక ఇలా హారతి అయితే ఇచ్చేసి ప్రసాదం ఇక్కడ నైవేద్యం కింద అయితే కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టాము గణపతికి. అలాగే తాంబూలం ఇచ్చి ఇంకా హారతి అయితే ఇచ్చాము. ఇంక ఈ గణపతిని అయితే వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టమన్నారు. ఇంకా అక్కడ పెట్టి మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలుపెట్టారు. ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామి పూజ అయిపోగానే మనకి అమ్మవారి కోసం అమ్మవారి పూజ అనమాట, కుంకుమ పూజ అయితే చేయించారు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం చేసుకున్న పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత అయితే మనం స్వామివారికి ఇంకా నైవేద్యాలు అవన్నీ పెట్టుకొని పిండి దీపాలన్నీ వెలిగించుకోవాలి. పిండి దీపాలు వెలిగించుకున్న తర్వాత కథలు అయితే చెప్తారు. కథలు విన్న తర్వాత ఇంకా మనమైతే ప్రదక్షిణలు చేసుకొని ఇంకా పూజ అయితే ఇంక ముగించుకోవచ్చు అనమాట. ఇంకా వారం అయితే ఇంక ఇలాగే చేస్తున్నాము. ఇంకా మీరు అయితే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది, ఎవరెవరు చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా వరకు వీడియోస్ చూస్తున్నా కానీ ఒకళ్ళు ఒకలాగా అయితే చెప్తున్నారు. ఇంక ఈ గోలంతా ఎందుకులే అని చెప్పి ఇలాగైతే ఒక పంతులు గారిని అయితే మేము ఫాలో అవుతున్నాము. తను చెప్పినట్టే మేమైతే చేస్తున్నాము. ఇంక ఇలా పిండి దీపాలన్నీ వెలిగించుకున్నాం అనమాట. గోవింద నామాలు అయితే పెట్టుకున్నాను దీపాలకు కూడా. ఇంక ఇలా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి అయితే తాంబూలం సమర్పించుకున్నాము. ఇంకెంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకా మా వారైతే ఊరు వెళ్ళిపోయారు, అన్నవరం అయితే వెళ్ళిపోయారు ఉదయాన్నే పూజ అవ్వగానే. ఇంకా సాయంత్రం పూజ అయితే నేను ఒక్కదాన్నే చేశాను.
సాయంత్రం పూజలో వీడియో ఏం తీయలేదు, ఊరిక నైవేద్యాలు ఏం చేశాను ఏం పెట్టాను అని వీడియో అయితే చిన్న వీడియో తీసి పెట్టాను. ఇంక ఇలా ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు కరుణ మన మీద ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఇలాగైతే దండం పెట్టుకొని ఇదైతే సాయంత్రం పూజ. దేవుడికి నైవేద్యాలు ఇలా పెట్టుకొని మళ్ళీ 2 పిండి దీపాలు అయితే చేశాను. మా ఆయన అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు కదా, అక్కడ కొంచెం వీడియో తీసి పంపిస్తే నేనైతే ఈ వీడియోలో పెట్టాను. చాలా బాగుంది, ఎంత బాగుందో చూడండి అసలు. అక్కడైతే వెళ్ళాలి ఒకసారి మేము కూడా. ఏమో ఆ దేవుడు ఎప్పుడు నడిపించుకుంటాడో ఏమో తెలియదు. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము, వ్రతం చేసుకోవాలి అక్కడ అని అనుకున్నాము. కానీ తను ఒక్కడైతే వెళ్ళాడు ఇప్పటికి. ఈసారి అయితే అందరం వెళ్తాము ఫ్యామిలీతోని. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. గుడి అయితే చాలా బాగుంది. ఇంక ఇలా అయితే చిన్న వీడియో తీసి పంపిస్తే నేనైతే ఇంకా ఈ వీడియోలో కలిపైతే పెడుతున్నాను. మీరు ఎవరైనా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళారేమో కామెంట్ చేయండి. అక్కడ తలుపులమ్మ తల్లి గుడి కూడా ఉందంట, అక్కడికి కూడా వెళ్ళొచ్చారంట. చాలా బాగుందంట. కొంచెం పైకి కొండ మీదకి ఎక్కాలంటున్నారు ఈ గుడి అయితే. ఈసారి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా అనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందో ఏమో, ఆ స్వామి దయ మన ప్రాప్తంగా మనం ఏది చేయాలనుకున్నా అవ్వదు కదా. పులమ్మ తల్లి దగ్గర అయితే బాగా అయితే యాటలు కోళ్ళు అవి అయితే బలిస్తారంట. ఆదివారం రోజు చాలా బాగా చేస్తున్నారంట. ఆ అమ్మవారికి అయితే గాజులతో అలంకరణ చేశారు. చాలా బాగుంది అమ్మవారు చూడడానికి. ఆ తల్లి దేవి మనందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. అమ్మవారు అయితే చాలా బాగుంది చూడడానికి, 2 కళ్ళు సరిపోలేదు. మీరు ఎవరెవరు అమ్మవారి దర్శనం చేసుకున్నారు?